Nothing, huh? Mohan. Copy, move, Mm-hmm. like how to just copy the thing or copy to a different folder with a new name. Mm-hmm. How to move to a different folder in absolute way and relative pathway. Mm-hmm. How to insert and credit. Yeah, VI, yeah. So VI and different things in VI like copy paste in command Talking mode, execute mode. attacker, yeah, command mode, file name, edit. Mm-hmm. So user administration. User administration. Sorry, right. Yes. So user administration. So what is admin user and what is admin user or super user or normal user? What is a super user? Super user can do Anything. Root authorize anything. Do anything. yeah, root can do anything. Normal user Only has been Execute bin commands. command only. Bin commands. Bin command. So for example, so I have an environment like give me a second. Yeah. So I have an environment like a non-production production. So I have around something like a 3000 servers are there in this environment. Okay. So 3000 servers are there. So for non-production and production environment. Something like this is production, this is non-production. So non-production or non-prod. So this is the production or prod. So how many servers are there? So around, so in non-production, around having 1500 servers, in production having around 2000 servers. So I want to connect something like for example, if you are a so Linux administrator or a operational changes, you want to connect all the servers like a production and non-production. So how we can connect? So something like we need a username and password, right? So we need to create a username
username and password on all the 1500 servers and all the 2000 servers. So then only we can create, so we can connect the servers, right? Then only so we can connect the servers. So alage 1500 servers lo username, so 1500 servers 2000 servers lo 3500 servers lo, so ప్రతి సర్వర్ లో యూజర్ నేమ్ క్రియేట్ చేసి నీకు పాస్వర్డ్ క్రియేట్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. సో నార్మల్ గా నువ్వు సర్వర్లో ఎలా కనెక్ట్ అవుతున్నావు? సంథింగ్ లైక్ నువ్వు సర్వర్ ఎలా కనెక్ట్ అవుతున్నావు? సో లాగిన్ యాజ్ ఏ రూట్ ఆర్ యూజర్ నేమ్, రైట్? సో యూజర్ నేమ్ ఉంటేనే, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటేనే నువ్వు కనెక్ట్ అవుతున్నావు, లేకపోతే కనెక్ట్ అవ్వట్లేదు. ఎస్, రైట్? సో యూజర్ నేమ్ ఏంటి ఇక్కడ? EC2 అనేది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చావు కాబట్టి నువ్వు కనెక్ట్ అయ్యావు. సో ID EC2 యూజర్, EC2 యూజర్. ఐడి ఏంటి? 1000 నుంచి. సో ద ఐడి ఏంటంటే EC2 యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కాబట్టి నువ్వు లాగిన్ అవుతున్నావు. అలాగనే నువ్వు 1500 సర్వర్స్లో 3500 సర్వర్స్లో లాగిన్ అవ్వాలి అంటే, సో లాగిన్ అవ్వాలంటే కంపల్సరీ ఏం చేయాలి? ప్రతి సర్వర్లో కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి, అవునా? సో యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. సంథింగ్ లైక్ ప్రతి దాంట్లో యూజర్ యాడ్ హరి, పాస్వర్డ్ హరి అని పాస్వర్డ్ క్రియేట్ చేసి 1500 సర్వర్స్ 2000 సర్వర్స్లో ఇవ్వాలి. సో 3500 సర్వర్స్లో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి అది యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? సో లోకల్ యూజర్ అనమాట. అదేంటి? లోకల్ యూజర్. సో లోకల్ యూజర్ ఇక్కడ ప్రతి సర్వర్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇవ్వటాన్ని లోకల్ యూజర్ అంటారు. సో అలా వద్దు నాకు, నేను ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి, సో నాది సంథింగ్, సో నేను ఈ 1500 సర్వర్స్ అంటే సో ఎల్డాప్ సర్వర్స్ ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? ఎల్డాప్ సర్వర్స్ ఉంటాయి. సో నాన్ ప్రాడ్కి ఎల్డాప్ non-prod LDAP server and prod LDAP server. Prod LDAP server. సో ఈ సర్వర్ ఏం చేసింది అంటే, సో ఈ LDAP సర్వర్లో ఏంటంటే లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్, సేమ్ లైక్ యాజ్ ఏ విండోస్లో AD అని ఉంటుంది, యాక్టివ్ డైరెక్టరీ అని విన్నారు ఎప్పుడన్నా గైస్? యాక్టివ్ డైరెక్టరీ ఎందుకు? సో యాక్టివ్ డైరెక్టరీలో మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తే మీరు ఎక్కడైనా ఏ సర్వర్లో అయినా కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకు? సో యాక్టివ్ డైరెక్టరీ అనేది ఒక సర్వర్. ఆ సర్వర్లో నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆ సర్వర్లో యూజర్ క్రియేట్ చేసి, ఆ సర్వర్లో ఏం చేస్తున్నావు? యూజర్ క్రియేట్ చేసి, సో ఆ సర్వర్లో యూజర్ క్రియేట్ చేసి వీ కెన్ కనెక్ట్ ద మల్టిపుల్ సర్వర్స్ విత్ ద సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఈ ఎల్డాప్ సర్వర్ ఏం చేస్తారంటే, ఈ ఎల్డాప్ సర్వర్లో సో యూజర్ నేమ్స్ క్రియేట్ చేస్తారనమాట. యూజర్ నేమ్స్ సంథింగ్ లైక్ చెరుకు, సంథింగ్ లైక్ హరి, భాస్కర్, రమేష్, పూజ, సో సంథింగ్ లైక్ మోహన్, సో ఇలా జోసఫ్, ఇలా యూజర్ నేమ్స్ క్రియేట్ చేస్తారన్నమాట. ఈ యూజర్ నేమ్స్ నాన్ ప్రొడక్షన్ ఎల్డాప్లో ఉన్న, సో ఇక్కడ యూజర్ నేమ్స్ క్రియేట్ చేస్తారు. ప్లస్ నాన్ ప్రొడక్షన్ ఎల్డాప్ సర్వర్ ఎలా వర్క్ అవుతుందంటే, సో దీంట్లో ఏం చేస్తారంటే, సో ఈ నాన్ ప్రొడ్ ఎల్డాప్ సర్వర్స్లో ఏదైతే నాన్ ప్రొడ్ ఎల్డాప్ సర్వర్స్ ఏదైతే ఉన్నాయో సర్వర్స్ సంథింగ్ లైక్ సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 1 సంథింగ్ లైక్ ఆన్సన్ సర్వర్ 1500. ఈ సర్వర్స్ అన్ని ఏం చేస్తారంటే దీంట్లో యాడ్ చేస్తారు. ప్లస్ ఏం చేశారు? ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఒక గ్రూప్ క్రియేట్ చేసి లైనక్స్ అనే గ్రూప్ క్రియేట్ చేసి, ఆ లైనక్స్ గ్రూప్కి ఏం చేశారంటే వీళ్ళందరినీ యాడ్ చేశారు. సో వీళ్ళందరినీ యాడ్ చేయడం వల్ల ఏమైంది? ఈ నాన్ ప్రొడ్ సర్వర్స్ అన్ని కూడా దేంట్లో ఉన్నాయి? ఈ సర్వర్స్ నాన్ ప్రొడ్ ఎల్డాప్ సర్వర్స్లో ఉన్నాయి. సో హరి అని క్రియేట్ చేయంలోనే ఈ ఏదైతే 1500 సర్వర్స్ ఉన్నాయో ఈ 1500 సర్వర్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో 1500 సర్వర్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సేమ్ లైక్ యాజ్ ఏ ప్రొడక్షన్ సర్వర్లో కూడా ఏం చేయొచ్చు? సేమ్ లైక్ ఆ సర్వర్ 2000 సర్వర్స్ అన్ని కూడా సర్వర్ 1 అండ్ సర్వర్ 2000. సో 2000 సర్వర్స్ వరకు కూడా
ఇక్కడ యాక్సెస్ చేసి ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ సేమ్ లైక్ యాజ్ మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది సో క్రియేట్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ సేమ్ లైక్ యాజ్ హరి భాస్కర్ సంథింగ్ లైక్ పూజ, మోహన్, జోసఫ్. సో వీళ్ళందరూ కూడా సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. సో పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇక్కడ ఏదైతే 2000 సర్వర్స్ ఉన్నాయో ఈ సర్వర్స్ మొత్తం యాక్సెస్ చేయొచ్చు. సో లోకల్ గా సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ వి నీడ్ ఏ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ ఎలా కనెక్ట్ అవుతున్నాం? త్రూ సర్వర్స్ ని ఎల్డాప్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఎల్డాప్ అంటే ఏంటంటే లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్ ఇన్ విండోస్, సేమ్ లైక్ యాజ్ ఏడి. సో ఏడి లాగా సో మీరు లోపలికి ఎన్విరాన్మెంట్కి వెళ్తే కంపల్సరీ ఎలా కనెక్ట్ అవుతారంటే త్రూ ఎల్డాప్ ద్వారానే కనెక్ట్ అవుతారు. త్రూ ఎల్డాప్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్. ఇది ఒక సర్వీసు. ఈ సర్వీస్ ఉపయోగించుకొని we can create the users and we can attach to the servers into that users servers into that environment and we can connect the servers without username password. Local username password లేకుండానే సో కనెక్ట్ అవ్వచ్చు. అవునా? బట్ ఇక్కడ ఏం కనెక్ట్ అవ్వాలి కంపల్సరీ? సో ఒక లోకల్ యూజర్ ఉంటేనే, ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి, లోకల్ యూజర్ ఉంటేనే కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. సో బట్ ఎల్డాప్ లో ఏంటిది, we can connect the servers without local user. So that is the advantage. Now you got it right, guys? అర్థమైందా? సో లోకల్ యూజర్లో ఏంటి, కంపల్సరీ సర్వర్స్కి ఏంటి, ప్రతి సర్వర్ కూడా ఏం చేయాలి, సో లాగిన్ అయ్యి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. అంటే సర్వర్ లాగిన్ అవ్వాలంటే సో యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఎల్డాప్, దిస్ ఈజ్ local user administration. So local user administration. సో యూజర్స్ ఎంతమంది యూజర్స్ ఉంటారు ఇన్ లైనక్స్ సిస్టమ్ లో, ఒక లైనక్స్ సర్వర్ లో ఎంతమంది యూజర్స్ క్రియేట్ చేయొచ్చు? భాస్కర్? సో 0 to 60,000 యూజర్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక లైనక్స్ సర్వర్ లో ఎంతమంది యూజర్స్ క్రియేట్ చేయొచ్చు? 0 to 60,000 యూజర్స్ క్రియేట్ చేయొచ్చు. 0 to 60,000. సో ఇదొక ఫిజికల్ సర్వర్. ఏం సర్వర్ ఇది? ఫిజికల్ సర్వర్. సో ఇది ఫిజికల్ సర్వర్ లో సో హార్డ్వేర్ లో ఏమి ఇన్స్టాల్ చేయాలి మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే కంపల్సరీ? ఏ ఓఎస్ మనం యూజ్ చేసే ఓఎస్ ఏంటిది? CentOS 7 ఇన్స్టాల్ చేసాం. ఈ CentOS 7 లో ఎంతమంది యూజర్స్ క్రియేట్ చేయొచ్చు? సో వీ కెన్ క్రియేట్ 0 to 60,000 యూజర్స్ క్రియేట్ చేయొచ్చు. సో మన అడ్మిన్ యూజర్, సూపర్ యూజర్ ఎవరు? రూట్. సో రూట్ యొక్క ఐడి ఎంత అంటే 0. యొక్క ఐడి ఎంత? 0. రూట్ యొక్క ఐడి ఎంత? 0. సో నార్మల్ యూజర్స్, లోకల్ యూజర్స్ క్రియేట్ చేసేటప్పుడు సో వాళ్ళ యొక్క ఐడి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1001. లోకల్ యూజర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1000 నుంచి 1000 to 60,000 వరకు క్రియేట్ చేసుకోవచ్చు. సో వాట్ అబౌట్ 1 to 999? 1 to 999? 1 to 999 0 to 99 వరకు ఏం యూజర్ క్రియేట్ చేయొచ్చు అంటే, ఏ యూజర్స్ క్రియేట్ చేయొచ్చు అంటే సిస్టమ్ రిలేటెడ్ యూజర్స్, సిస్టమ్ ఆర్ సర్వీస్ రిలేటెడ్ యూజర్స్. సంథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ I will show you. Something like users can be divided into two types. System or service users and normal users. సో సిస్టమ్ యూజర్ అంటే ఏంటిది? రూట్ అనేది ఏంటిది? సిస్టమ్ యూజరేనా? అవునా? ఓఎస్ యూజరే కదా. సో రూట్ అనేది ఏంటిది?
రూట్ అనేది ఏంటిది సిస్టమ్ యూజర్. సో రూట్ యొక్క ఐడి ఎంత 0. అలాగనే సర్వీస్ యూజర్స్. సర్వీసెస్ అంటే ఏమేమి సర్వీసెస్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ అంటే అపాచీ ఇన్స్టాల్ చేస్తాం. అపాచీ, ఎన్ఎఫ్ఎస్ బాడీ, ఎఫ్టిపి. సో ఇవన్నీ కూడా ఏం యూజర్స్? సర్వీస్ యూజర్స్. ఇవన్నీ కూడా ఏం యూజర్స్? సర్వీస్ యూజర్స్. ఐ విల్ షో యూ. sudo cat/etc passwd. సో ఇక్కడ ఉంది కదా. సో డీమాన్కి ఐడి ఎంత 2. సో ఏడిఎంకి ఐడి ఎంత 2. సంథింగ్ లైక్ షట్ డౌన్కి 6, హాల్ట్కి 7, మెయిల్కి 8, సంథింగ్ లైక్ గేమ్స్కి 100, ఆపరేటర్కి 11, ఎఫ్టిపికి ఏంటిది? సో ఎఫ్టిపికి ఏంటి 50, నో బడీకి ఏంటిది 99. సో సిస్టమ్ డి నెట్వర్క్ ఏంటి 192. సో డి బస్కి ఏంటి 81, ఆర్పిసికి 32, సో ఎస్హెచ్డికి 74. సో ఎన్ఎఫ్ఎస్ నోబడీకి 6500. ఇది సిస్టమ్ యూజర్ కదా, నార్మల్ యూజర్. సో ఇక్కడ చూడండి. సో EC2 యూజర్ అనేది ఏ యూజరు? నార్మల్ యూజర్. సో ఈ నార్మల్ యూజర్ యొక్క ఐడి స్టార్ట్స్ ఫ్రమ్ 1000. నార్మల్ యూజర్ యొక్క ఐడి స్టార్ట్స్ ఫ్రమ్ 1000. సో 1000కి ఉన్న బిలో ఉన్నాయి మొత్తం కూడా సిస్టమ్ అండ్ సర్వీస్ రిలేటెడ్ యూజర్స్. సర్వీస్ రిలేటెడ్ సంథింగ్ లైక్ ఎఫ్టిపి అనేది ఒక సర్వర్. ఆ ఎఫ్టిపికి యూజర్ ఎంత ఉంది? 14 అనేది ఎఫ్టిపి యొక్క యూజర్. 14 అనేది ఎఫ్టిపి యొక్క యూజర్. ఇప్పుడు అర్థమైందా? సిస్టమ్ యూజర్ అండ్ సర్వీసెస్. సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి? ఎఫ్టిపి సర్వీసు, ఎఫ్టిపి, సాంబా, టామ్ క్యాట్, అపాచీ. సో ఇవన్నీ కూడా సర్వీస్ రిలేటెడ్ యూజర్స్. సో వీటికి ఏంటి? సో వీటికి ఎక్కడి నుంచి ఉంటాయి? సంథింగ్ లైక్ 1 to సంథింగ్ లైక్ 0. సిస్టమ్ సర్వీస్ రెండు కలిపి 0 to 999 వరకు ఉంటాయి. ద యూజర్స్ ఆర్ 0 to 999. సో నార్మల్ యూజర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1000. ఫర్ ఎగ్జాంపుల్ హరికి ఎంత ఉంది? సంథింగ్ లైక్ 1000 అనేది హరికి 1000. సో ఫర్ ఎగ్జాంపుల్ హరి, పూజ 1001, రమేష్ 1002. సో అట్లా. సో నార్మల్ యూజర్స్ యొక్క ఐడి స్టార్ట్స్ ఫ్రమ్ 1000. నార్మల్ యొక్క ఐడీస్ స్టార్ట్స్ ఫ్రమ్ 1000. సో సిస్టమ్ రిలేటెడ్, సర్వీస్ రిలేటెడ్ యూజర్స్ 0 to 999 వరకు సిస్టమ్ అండ్ సర్వీస్ రిలేటెడ్ యూజర్స్. సో నార్మల్ యూజర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఫ్రమ్ 1000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడి వరకు క్రియేట్ చేసుకోవచ్చు? 60,000 వరకు క్రియేట్ చేసుకోవచ్చు. 60,000 వరకు యూజర్ ఐడి. సో యూజర్ ఐడీస్. సో ఐడి అంటే ఏంటిది? ఇదేంటిది? యూజర్ ఐడి. యూజర్ ఐడి. సో రూట్ యొక్క యూజర్ ఐడి ఎంత? రూట్ యొక్క యుఐడి ఎంత? 0. సో నార్మల్ యూజర్ యొక్క యుఐడి స్టార్ట్స్ ఫ్రమ్ 1000. నార్మల్ యూజర్స్ 1000, రైట్? సో దీని ఏమంటారు? యుఐడి అంటారు. యుఐడి అంటే యూజర్ ఐడి. సో రూట్ అంటే రూట్ ఎవరు? యూజరు. హరి ఎవరు? రూజరు. సో యుఐడి అంటే ఏంటి? యూజర్ ఐడి. యుఐడి స్టార్ట్స్ ఫ్రమ్. సో సర్వీస్ అండ్ సిస్టమ్ అండ్ సర్వీస్ యుఐడి స్టార్ట్స్ ఫ్రమ్ 0 to 999. అండ్ నార్మల్ యూజర్స్ యుఐడి స్టార్ట్స్ ఫ్రమ్ 1000 to 60,000. సో గ్రూప్స్. నెక్స్ట్ ఏంటి? గ్రూప్స్. సో గ్రూప్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సో అందరికీ ఇలా యాక్సెస్ ఇవ్వకుండా ఏం చేయొచ్చు అంటే, సో ఒక గ్రూప్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో గ్రూప్ క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ అనేది ఒక గ్రూప్. డెవాప్స్ అనేది ఏంటిది? ఒక గ్రూప్. ఈ డెవాప్స్లో ఎవరెవరు ఉన్నారు? హరి ఉన్నాడు, అలీ ఉన్నాడు, సంథింగ్ లైక్ రాజేష్ ఉన్నాడు, సంథింగ్ లైక్ నరేంద్ర ఉన్నాడు,
సో ఈ ముగ్గురు ఉన్నారు. సో ఈ గ్రూప్స్ లో డెవాప్స్ అనే గ్రూప్ కి యాక్సెస్ ఇస్తే, డెవాప్స్ అనే గ్రూప్ కి యాక్సెస్ ఇస్తే సో ఏం చేయొచ్చు, సో ఈ డెవాప్స్ లో ఎవరైతే ఉన్నారో, ఈ డెవాప్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్ కి ఏదైతే పర్మిషన్ ఇచ్చారో, ఆ గ్రూప్ కి ఏదైతే పర్మిషన్ ఇచ్చారో ఈ వీళ్ళకి కూడా అవే పర్మిషన్స్ వస్తాయి. సో సంథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ లో 1000 మెంబర్స్ ఉన్నారు. సో 1000 మెంబర్స్ కి పర్మిషన్ ఇచ్చే బదులు ఆ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ కి ఒక్కదానికి పర్మిషన్ ఇస్తే, ఆ గ్రూప్ లో ఈ 1000 మెంబర్స్ ని యాడ్ చేస్తే, సో వాట్ ఎవర్ ద permission having on that group, it will automatically assign it to the users. It automatically assign it to the users. Groups again divided into two types. Like groups again divided into two types. One is primary group and secondary group. Primary group and secondary group. Primary group and secondary group. For any user account, something like for Hari or something, so any user account, for any user account, primary group is mandatory. For any user account, Hari is the user, Ali is the user, Rajesh is the user. For any user account, primary group is mandatory. If you are not assigned to the any group, so if you are not assigned to the any group, so user automatically behaves as primary group himself. For any user account, primary group is mandatory. So if you are not assigned any group, user automatically behave as a primary group himself. For a user account, only one primary group, it must be any number of secondary groups. So ఒక user కి ఏముండాలి, for example, so for example user add హరి అని క్రియేట్ చేశాను. సో హరి అనేది ఒకవేళ నేను గ్రూప్ స్పెసిఫై చేయకపోతే సో ఏది ప్రైమరీ గ్రూప్ గా యాక్ట్ చేసిద్దంట, యూజర్ అకౌంటే ప్రైమరీ గ్రూప్ గా యాక్సెస్ అవుతుందంట. హరి అనేది ప్రైమరీ గ్రూప్ గా యాక్సెస్ అవుతుంది. సో బట్ నేను ప్రైమరీ గ్రూప్ కి ఏం క్రియేట్ చేశాను, లైనక్స్ అని క్రియేట్ చేశాను. సెకండరీ గ్రూప్ ఏం క్రియేట్ చేశాను, హెచ్ఆర్, డెవాప్స్, ఫైనాన్స్, something like our development team, dev team, like QA. సో ఇలా నేను సెకండరీ గ్రూప్స్ ఇన్ని క్రియేట్ చేశాను. నా ప్రైమరీ గ్రూప్ ఇది. సో నేను ఏం చేశాను, యూజర్ యాడ్ హరి. సో ఫర్ ఎనీ యూజర్ అకౌంట్, ప్రైమరీ గ్రూప్ ఈజ్ మ్యాండటరీ. ఇఫ్ యూ ఆర్ నాట్ అసైన్ టు ఎనీ గ్రూప్, యూజర్ ఆటోమేటికలీ బిహేవ్స్ యాజ్ ఏ ప్రైమరీ గ్రూప్ హిమ్సెల్ఫ్. For a user account, only one primary group is must and any number of secondary groups. So ఒక యూజర్ హరి అనే యూజర్ ఉన్నాడు. ఈ హరి అనే యూజరు మస్ట్ అండ్ షుడ్ గా ఏమి ఉండాలి, ఒక ప్రైమరీ గ్రూప్ ఉండాలి. సో లైనక్స్ అనేది ప్రైమరీ గ్రూప్. సో వీ కెన్ అసైన్ ఎనీ నెంబర్ ఆఫ్ సెకండరీ గ్రూప్స్. ఓన్లీ వన్ ప్రైమరీ గ్రూప్ ఈ అసైన్ టు సో నెంబర్ ఆఫ్ సెకండరీ గ్రూప్స్. సంథింగ్ లైక్ హెచ్ఆర్ లో హరి ఉన్నాడు, డెవాప్స్ లో హరి ఉన్నాడు, ఫైనాన్స్ లో హరి ఉన్నాడు, డెవ్ టీమ్ లో హరి ఉన్నాడు, క్యూఏ టీమ్ లో హరి ఉన్నాడు. సో వీటికి యాక్సెస్ ఇస్తే ఏమవుతుంది, సో వీటికి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో, వీటికి ఈ గ్రూప్స్ కి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్ మొత్తం యూజర్ హరి యూజర్ కి వస్తుంది. సో ఒక యూజర్ క్రియేట్ చేసినప్పుడు వన్ ప్రైమరీ గ్రూప్ యూ కెన్ అసైన్ ఎనీ నెంబర్ ఆఫ్ సెకండరీ గ్రూప్స్. సో కెన్ అసైన్ ఎనీ నెంబర్ ఆఫ్ సెకండరీ గ్రూప్స్. All UID GUID starts from 1000 by default. All UID. So UID అంటే యూజర్ ఐడి, GID అంటే గ్రూప్ ఐడి, JID అంటే ఏంటి, గ్రూప్ ఐడి. సో గ్రూప్ ఐడి యూజర్ ఐడి. సో all UID GID starts from 1000 by default. All UID GUID starts default 1000 starts all UID GID starts from 1000 by default. ఎక్కడి వరకు క్రియేట్ చేసుకోవచ్చు, 60,000 వరకు క్రియేట్ చేసుకోవచ్చు. సో రూట్ ఐడి యొక్క యుఐడి ఎంత, రూట్ ఐడి యొక్క యుఐడి 0. సో గ్రూప్ ని ఎలా యాడ్ చేస్తారు, టు క్రియేట్ ఏ సిస్టమ్ గ్రూప్స్ ఫర్ ఏ యూజర్, ఇట్ మే బి ఏ ప్రైమరీ ఆర్ సెకండరీ గ్రూప్ అండ్ ఆల్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ /etc గ్రూప్ అన్నమాట. సో ఎక్కడ క్రియేట్ చేస్తావు, ఇఫ్ యూ క్రియేట్ ఏ సిస్టమ్ గ్రూప్ ఫర్ ఏ యూజర్, ఇట్ మే బి ఏ ప్రైమరీ ఆర్ ఏ సెకండరీ గ్రూప్ and all group information will be available on /etc group. ఎక్కడ ఉంటుంది గ్రూప్ ఇన్ఫర్మేషన్,
గ్రూప్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉంటుంది? /etc /etc లో /etc గ్రూప్ లో ఉంటుంది. సో /etc గ్రూప్ లో ఉంటుంది. గ్రూప్ ని ఎలా యాడ్ చేస్తావు అంటే గ్రూప్ యాడ్ సమ్ గ్రూప్ నేమ్. సో సింటాక్స్ ఏంటి? గ్రూప్ యాడ్ గ్రూప్ నేమ్. గ్రూప్ యాడ్ గ్రూప్ నేమ్. సో గ్రూప్ యాడ్ గ్రూప్ నేమ్. సో గ్రూప్ ప్రైమరీ గ్రూప్ క్రియేట్ చేయాలంటే సో ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆప్షన్స్, గ్రూప్ యాడ్ హైఫన్ గ్రూప్ యాడ్ ఆప్షన్స్ గ్రూప్ యాడ్ ఆప్షన్స్ గ్రూప్ నేమ్. సో ప్రైమరీ గ్రూప్ క్రియేట్ చేయాలంటే స్మాల్ g ఇండికేట్స్ ప్రైమరీ గ్రూప్. సో క్యాపిటల్ G ఇండికేట్స్ సెకండరీ గ్రూప్. సో ఆప్షన్స్ లో స్మాల్ g అంటే ప్రైమరీ గ్రూప్. నేను ప్రైమరీ గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటా స్మాల్ g. సో సెకండరీ గ్రూప్ చేయాలనుకున్నాం అనుకో క్యాపిటల్ G. సో నేను సంథింగ్ లైక్ ఐడి ఇద్దాం అనుకుంటున్నాను. సో సంథింగ్ లైక్ ప్రైమరీ గ్రూప్కి అయితే స్మాల్ g ఇచ్చే GID ఎంత ఇస్తే అంత ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఎలా క్రియేట్ చేస్తాం? సంథింగ్ లైక్ గ్రూప్ యాడ్ హైఫన్ G GID అండ్ గ్రూప్ నేమ్. సో గ్రూప్ నేమ్. సో గ్రూప్ యాడ్ హైఫన్ G GID ఎంత? 1000 DevOps అనేది గ్రూప్. ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. DevOps అనేది గ్రూప్. సో DevOps అనేది గ్రూప్ యాడ్ హైఫన్ G సంథింగ్ లైక్ 10,000 or 5,000. సో యూ కెన్ యూజ్ Nagios, you can use Linux, you can use DevOps. So whatever the group you want, you can create. So whatever the group you want, you can create. So where you can see the user groups, where you can see the group names in the /etc group lo you can see the group names. సో ఎలా సో యూజర్ క్రియేషన్. సో యూజర్ క్రియేషన్లో యూజర్ని ఎలా క్రియేట్ చేస్తారంటే యూజర్ యాడ్ సంథింగ్ లైక్ ఆప్షన్స్ ఉంటాయి. సో సింటాక్స్ ఏంటి? యూజర్ యాడ్ ఆప్షన్స్ యూజర్ నేమ్. సో ఈ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే హైఫన్ యు అంటే UID సెట్ చేయటం. హైఫన్ యు అంటే UID సెట్ చేయటం. యూజర్ ఐడి ఇస్తాం సంథింగ్ లైక్ 1000 or 10,000. సో హైఫన్ యు అంటే UID. హైఫన్ G అంటే గ్రూప్ హైఫన్ స్మాల్ g అంటే ప్రైమరీ గ్రూప్ డిఫైన్ చేయటం. క్యాపిటల్ G అంటే ఏంటి? సెకండరీ గ్రూప్. అలాగనే హైఫన్ D అంటే హోమ్ డైరెక్టరీ డిఫైన్ చేయటం. ఆప్షన్స్ ఇవ్వండి. హైఫన్ S అంటే షెల్. హైఫన్ C అంటే కామెంట్ అవుట్. సో ఇక్కడ అన్ని కూడా ఆప్షన్స్ ఇవ్వచ్చు. The user details are going to be stored under the user details. సో యూజర్ యొక్క డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? అంటే cat/etc పాస్వర్డ్ ఫైల్లో /etc passwd ఫైల్లో సేవ్ అవుతాయి అన్నమాట. యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ సేవ్ అవుతుంది? cat/etc passwd ఫైల్లో సేవ్ అవుతుంది. సో మనం ఇప్పుడు చూసాం కదా. సో ఎక్కడ సేవ్ అవుతుంది? Ctrl+L cat/etc పాస్వర్డ్ ఫైల్లో. సో మన యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ EC2 యూజరు 1000.
సో UID 1000, GID 1000. కామెంట్ ఏంటి EC2 డిఫాల్ట్ యూజర్ కామెంట్ ఇది హోమ్ డైరెక్టరీ. షెల్ ఏంటి బిన్ బ్యాష్. షెల్ ఏంటి బిన్ బ్యాష్. బిన్ బ్యాష్ అనేది సెల్. ఓకేనా. ద యూజర్ పాస్వర్డ్స్ ఆర్ గోయింగ్ టు బి స్టోర్డ్. ద యూజర్ పాస్వర్డ్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే సంథింగ్ లైక్ cat/etc షాడోలో స్టోర్ అవుతాయి. సో సంథింగ్ లైక్ దిస్ ఈజ్ యూజర్ నేమ్. దిస్ ఈజ్ ద పాస్వర్డ్. సో ఇదంతా పాస్వర్డ్ మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది /etc షాడోలో స్టోర్ అవుతుంది. పాస్వర్డ్ ఎక్కడ స్టోర్ అవుతుంది /etc పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్. పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే /etc షాడో ఫైల్లో షాడో అనే ఫైల్లో స్టోర్ అవుతుంది పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్. అదే యూజర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ అవుతుంది /etc పాస్డబ్ల్యూటీ అనే ఫైల్లో స్టోర్ అవుతుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. అలాగే గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది /etc గ్రూప్ అనే ఫైల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా. గ్రూప్ అనే ఫైల్లో స్టోర్ అవుతుంది. సో ఇది మొత్తం కూడా యూజర్ అడ్మినిస్ట్రేషన్. ఇది మొత్తం కూడా ఏంటిది యూజర్ అడ్మినిస్ట్రేషన్. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఎలా ఉంటుందని. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు నార్మల్గా. నార్మల్గా సర్వర్ని ఎలా కనెక్ట్ అయ్యారు ఒక సర్వర్ని సంథింగ్ లైక్ సర్వర్ ఎక్కడో యుఎస్లో ఉంది. సర్వర్ ఎక్కడ ఉంది యుఎస్లో ఉంది. సో యుఎస్లో ఉంటే మీరు కనెక్ట్ అవ్వాలంటే మీకు ఏమి కావాలి నీడ్స్ ఏంటి ఐపీ అడ్రస్ ఆర్ పాస్వర్డ్ మిషన్ నేమ్ పాస్వర్డ్ మిషన్ ఏమన్నా ఐపీ అడ్రస్ ఏమన్నా ఒకటే. ఓకే యూజర్ నేమ్ కావాలి పాస్వర్డ్ కావాలి. ఎస్ రైట్. త్రూ SSH ద్వారా కనెక్ట్ అవుతుంది. ఓకే. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. సో లాగిన్ యాజ్ ఏ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో రూట్ అనేది ఏమని చెప్పాము రూట్ అనేది సూపర్ యూజర్ అవునా. సో నార్మల్ యూజర్ ఏంటిది నార్మల్ యూజర్ సంథింగ్ లైక్ హరి. సూపర్ యూజర్ ఏ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడు సూపర్ యూజర్ ఏ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడు నార్మల్ యూజర్ ఏ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడు బిన్ కమాండ్స్. బట్ రూట్ యూజర్ ఏ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడంటే బిన్ అండ్ ఎస్బిన్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. సో నార్మల్ యూజర్ కూడా ఎస్బిన్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. బోత్ ద కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా సో నార్మల్ యూజర్ కూడా బిన్ ఎస్బిన్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా బై యూజింగ్ సూడో అంటే ఏంటంటే సూపర్ యూజర్ కెన్ డూ. సూడో అంటే ఏంటిది సూపర్ యూజర్ కెన్ డూ. సో సూడో పర్మిషన్స్. సో నార్మల్ యూజర్ కూడా ఏ పర్మిషన్స్ ఇవ్వచ్చు సూడో పర్మిషన్స్ ఇస్తే. సో నార్మల్ యూజర్ కూడా సూడో పర్మిషన్స్ ఇస్తే నార్మల్ యూజర్స్ కూడా ఏం పర్మిషన్స్ సూడో పర్మిషన్స్ ఇస్తే సో నార్మల్ యూజర్ కూడా ఎలా యాక్ట్ అవుతాడు సూపర్ యూజర్ గా యాక్ట్ అవుతాడు. సూపర్ యూజర్ గా యాక్ట్ చేస్తాడు. సో హౌ వి కెన్ గివ్ ద సూపర్ యూజర్ యాక్సెస్ టు ద నార్మల్ యూజర్. సో నార్మల్ యూజర్ ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో ఏం చేస్తారు అంటే ఒక ఫైల్ ఉంటుంది /etc sudoers. ఈ sudoers ఫైల్ ఉంటుంది అనమాట. ఈ sudoers ఫైల్లో ఏం చేస్తారంటే ఈ sudoers ఫైల్లో సో రూట్ కి ఒక ప్రివిలేజెస్ డిఫైన్ చేసి పెడతారనమాట. సో రూట్ ఎందుకు యాక్ట్ చేస్తున్నాడు సో రూట్ కెన్ డూ ఎనీథింగ్. ఎందుకు రూట్ కెన్ డూ ఎనీథింగ్. సో రూట్ కి ఈ ఫైల్లో ఏమి ఇచ్చారంటే రూట్ అనేవాడు ఏం చేయొచ్చు అంటే ఆల్
something like all ఈక్వల్ టు ఆల్. సో ఈ గ్రూప్ దీంట్లో ఏం చేస్తారంటే సుడోస్ ఫైల్స్ లో అన్ని ఇచ్చారనమాట. సో రూట్ కి ఏమి ఇచ్చారు, ఆల్ యాక్సెస్ ఇచ్చారు. సో నార్మల్ యూజర్ కి ఏం యాక్సెస్ ఇచ్చారు, ఓన్లీ బిన్ యాక్సెస్ ఇచ్చారు. సో నార్మల్ యూజర్ కూడా సో సేమ్ యాక్సెస్ ఇస్తే అక్కడికి వెళ్ళి సేమ్ యాక్సెస్ ఇస్తే సో హరి అనే యూజర్ కూడా ఎలా యాక్ట్ అవుతాడు, సూపర్ యూజర్ గా యాక్ట్ అవుతాడు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. fdisk అనే కమాండ్ ఏ కమాండ్, fdisk అనే కమాండ్ sbin కమాండ్. ఈ sbin కమాండ్ ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, సో ఓన్లీ రూట్ యూజరే ఎగ్జిక్యూట్ చేస్తాడు. బట్ సో నార్మల్ యూజర్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలంటే వాడికి సుడోస్ ఫైల్లో ఏమి ఇచ్చారు, ఆల్ పర్మిషన్ సేమ్ లైక్ యాజ్ రూట్ పర్మిషన్ ఇచ్చారు. సో కమాండ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఏమి ఇవ్వాలంటే సూడో అని ఇవ్వాలి. కమాండ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఏమి ఇవ్వాలి, సూడో fdisk అని ఇచ్చామనుకో, హరి యూజర్ గా లాగిన్ అయ్యి సూడో fdisk అని ఇస్తే కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సూడో ఏం ప్రివిలేజెస్ ఇచ్చాము, నార్మల్ యూజర్ కి సూడో ప్రివిలేజెస్ ఇచ్చాము. సో సూడో ప్రివిలేజెస్ ఇచ్చాము కాబట్టి ఎలా వర్క్ అవుతుంది అంటే బై యూజింగ్ సూడో కమాండ్. సో we can execute the sbin commands also. So we can execute the sbin commands allo. So ఎలా ఇస్తాము, సో బై యూజింగ్ సో ఈ ఫైల్లో /etc sudos ఫైల్లోకి వెళ్ళి సో అక్కడ సో సేమ్ రూట్ కి ఎలా అయితే పర్మిషన్స్ ఉన్నాయో నార్మల్ యూజర్ కి కూడా ఆ పర్మిషన్స్ ఇస్తే సో ఆ యూజర్ ఏం చేస్తాడు, సో రూట్ సూపర్ యూజర్ గా యాక్ట్ చేస్తాడు. సో వద్దు నాకు ఆల్ పర్మిషన్స్ వద్దు, ఓన్లీ నాకు ఏం కావాలి అంటే ఓన్లీ fdisk అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏమేం కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, sbin కమాండ్, అదే fdisk కమాండ్ ఏ కమాండ్, sbin కమాండ్ కాబట్టి sbin fdisk. సో లేదు ఏదో ఒక సర్వీస్ స్టార్ట్ ఆయన ఏం చేయాలంటే ఒక యూజర్ ఏం చేస్తారంటే సో డెవలపర్స్ ఉంటారు. ఆ డెవలపర్స్ కి ఏమి యాక్సెస్ ఇస్తారంటే సర్వీస్ స్టార్ట్ చేయటం స్టాప్ చేయటం ఇస్తారు. సర్వీస్ స్టాప్ చేయటం సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ సంథింగ్ లైక్ tomcat, system ctl stop tomcat. అంటే అతనికి ఏమేమి యాక్సెస్ ఇచ్చారు, ఓన్లీ సో హరి అనే యూజర్ కి ఈ ఆల్ తీసేసి sbin fdisk కామా సో ఈ కమాండ్స్ ఇచ్చారు. సో ఈ కమాండ్స్ ఏమేంటిది, సిస్టమ్ ctl start tomcat, సిస్టమ్ ctl stop tomcat. సో సూడో యూజర్ కి పర్టికులర్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఏమేమి పర్మిషన్స్ ఇవ్వాలి, సో సంథింగ్ లైక్ మేక్ ఏ డైరెక్టరీ, సంథింగ్ లైక్ కొన్ని డైరెక్టరీస్ క్రియేట్ చేయడం, లేకుంటే fdisk క్రియేట్ చేయడం, లేదు అంటే ఒక డెవలపర్ కి ఏం యాక్సెస్ ఇస్తారంటే ఓన్లీ సర్వీస్ స్టార్ట్ స్టాప్ కి ఇస్తారు. అట్లాంటప్పుడు ఏం చేస్తాం, హరి అనే ఒక యూజర్ కి ఈ ఆల్ తీసేసి సిస్టమ్ ctl start tomcat, సిస్టమ్ ctl stop tomcat. సో దీని ముందు ఏముంటది, సో ఏం యాక్సెస్ చేస్తారు, సూడో అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి సూపర్ యూజర్ కెన్ డూ సేమ్ లైక్ యాజ్ ఏ సూపర్ యూజర్ గా సూడో సిస్టమ్ ctl stop tomcat, సూడో సిస్టమ్ ctl stop tomcat. ఈ హరి అనే యూజర్ కి ఏం ప్రివిలేజెస్ ఇచ్చారు, ఓన్లీ సో సిస్టమ్ ctl స్టార్ట్ స్టాప్ అనే ప్రివిలేజ్ ఇచ్చారు. సో అర్థమైందా గైస్? సో నేను ఇప్పుడు ట్రై చేస్తాను సంథింగ్ లైక్ అది ఫైల్ ఏంటిది. సో ఇప్పుడు నేను ఏ యూజర్కి ఎగ్జిక్యూట్ అయ్యాను, సో ఆ ఫైల్ చూపించిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. /etc సో కమాండ్ ఏంటంటే vi sudo కొట్టినా కూడా వెళ్తుంది. vi sudo అంటే సో ఆ sudoers ఫైలే ఓపెన్ అవుతుంది. ఏం ఫైల్ ఓపెన్ అయింది, /etc sudoers. సో vi sudo కొట్టినా లేదు అంటే సో vi /etc sudoers. సో sudoers కొట్టినా vi sudo కొట్టినా రెండు ఏది కొట్టినా అదే ఉంటుంది. సో సెర్చ్ చేద్దాం, ఎలా సెర్చ్ చేయొచ్చు. సో మనం ఏ మోడ్లో ఉన్నాము, ఫైల్ ఓపెన్ చేయగలను ఏ మోడ్, కమాండ్ మోడ్. సో కమాండ్ మోడ్లో మనం ఏం చేయొచ్చు, సెర్చ్ చేయొచ్చు. సో ఎలా సెర్చ్ చేస్తాము, సంథింగ్ లైక్ నాకు రూట్ అనేది కావాలి, సో రూట్ అనే దాన్ని వర్డ్ని కీని సెర్చ్ చేస్తున్నాను. సో ఎన్ కొట్టుకుంటూ పోతే రూట్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి రూట్కి ఏమి యాక్సెస్ ఇచ్చారు, ఎలో రూట్ టు రన్ ఎనీ కమాండ్స్ ఎనీవేర్, ఎలో రూట్ టు రన్ ఎనీ కమాండ్స్ ఎనీవేర్. సో రూట్కి ఏమి ఇచ్చారు, ఎనీ కమాండ్స్ ఎనీవేర్ రన్ చేయొచ్చు అంట. సేమ్ అలాగనే సంథింగ్ లైక్ యూజర్ ఉన్నాడా,
యూజర్ యాడ్ నేను ఏం క్రియేట్ చేస్తున్నాను అంటే హరి అనే ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. హరి యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట. cat/etc passwd. హరి యూజర్ ఉన్నట్టు 101 UID 101 క్రియేట్ అయింది. సో నౌ ఐఎమ్ ట్రైంగ్ టు vi sudo సెర్చ్ చేస్తున్నాను రూట్. సో రూట్ ఎస్కేప్ కొట్టాను, ఎస్కేప్ కొట్టాను, షిఫ్ట్ కోలన్. నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే నెంబర్ సెట్ చేద్దాం అనుకున్నాను. సెట్ అండ్ న్యూలో సో నాకు రూట్ ఏ నెంబర్లో ఉన్నాడు? సో 100 నెంబర్లో ఉన్నాడు. సో నేను ఏం చేశానంటే ఇన్సర్ట్ కొట్టి సో నావిగేషన్ స్కిల్స్ ద్వారా మీరు అక్కడికి వెళ్ళొచ్చు. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, హరి ఆల్ ఈక్వల్ టు ఆల్ అని పెట్టాను. సో ఆల్ ఈక్వల్ టు ఆల్. సో నేనేం పెట్టానంటే ఆల్ ఈక్వల్ టు ఆల్ అంటే ఏమవుతుందంటే, సో నన్ను ఏమడుతుందంటే పాస్వర్డ్ అడుగుతుంది. బట్ నా పాస్వర్డ్ కూడా అడగకూడదు. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ మీకు చూపిస్తాను ఇప్పుడు. సో డిఫరెన్స్ ఏంటి అనేది. సో లెట్స్ సీ. WQ పాస్వర్డ్ ఎలా సెట్ చేస్తారు? ఒక యూజర్కి passwd హరి. సో నేనేమి ఇచ్చాను, రెడ్ హ్యాట్ అనేది ఇచ్చాను. రెడ్ హ్యాట్ పాస్వర్డ్ నాట్ రెడ్ హ్యాట్ సారీ రెడ్ హ్యాట్. సో నేనేం చేశాను, హరికి యూజర్ నేమ్ క్రియేట్ చేశాను. యూజర్ యాడ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసు, passwd ద్వారా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను స్విచ్ అవుతున్నా. ఎలా స్విచ్ అవచ్చు అంటే SU అంటే ఏంటంటే స్విచ్ యూజర్. SU ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, SWI స్విచ్ యూజర్. సో SU అంటే ఏంటిది, స్విచ్ యూజర్. నేను రూట్ నుంచి ఎక్కడికి స్విచ్ అవుతున్నాను? సో నేను ఎక్కడ స్విచ్ అవుతున్నాను, హరి అనే యూజర్కి స్విచ్ అవుతున్నాను. సో రూట్ నుంచి హరి అనే యూజర్కి స్విచ్ అవటం వల్ల సో ఏమన్నా పాస్వర్డ్ అడిగిందా? బట్ రూట్ నార్మల్ యూజర్ నుంచి రూట్కి స్విచ్ అవ్వాలంటే రూట్కి sudo -hyphen అని కొట్టాను. సో ఏమడిగింది, రూట్ నుంచి ఏ యూజర్కి వెళ్ళాలన్నా కూడా పాస్వర్డ్ అనేది అడగదు. బట్ నార్మల్ యూజర్ నుంచి ఏ యూజర్కి వెళ్ళాలన్నా కంపల్సరీ ఏమడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ అడిగింది. సో రూట్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడికి స్విచ్ అయ్యాను నేను? సో హరి నుంచి ఎక్కడికి స్విచ్ అయ్యాను, రూట్కి స్విచ్ అయ్యాను. అవునా? నాకు హరి నుంచి రూట్కి స్విచ్ అయ్యాను కాబట్టి నేను హరి నుంచి మళ్ళీ రూట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎగ్జిట్ అవ్వాలి. నేను ఎక్కడికి ఎగ్జిట్ అవ్వాలి, హరి యూజర్కి ఎగ్జిట్ అవ్వాలి. సో ఎగ్జిట్ కొట్టంలోనే లాగౌట్ అయిపోద్ది అనమాట. ఎక్కడ లాగౌట్ అయిపోతుంది, ఫస్ట్ నేను హరి నుంచి ఎక్కడికి స్విచ్ అయ్యాను, రూట్కి స్విచ్ అయ్యాను కాబట్టి ఎగ్జిట్ కొట్టంలోనే ఎక్కడికి అవుతాయి, లాగౌట్ అవుతారు. ఎక్కడి నుంచి లాగౌట్ అవుతా, రూట్ నుంచి హరికి వచ్చేస్తాను. మళ్ళీ ఇప్పుడు హరి ఎగ్జిట్ కొట్టంలోనే మళ్ళీ ఎక్కడికి వెళ్తా, సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తా, రూట్కి వెళ్తా. మళ్ళీ ఎగ్జిట్ కొడితే సో పాత యూజర్కి వెళ్ళింది లాగౌట్. ఎక్కడున్నా ఫస్ట్ నేను దేంతో లాగిన్ అయ్యాను, EC2 యూజర్తో లాగిన్ అయ్యాను. అవునా? EC2 యూజర్తో లాగిన్ అయ్యాను. సో EC2 యూజర్ అనేది నార్మల్ యూజర్. EC2 యూజర్ అనేది ఏంటిది, నార్మల్ యూజర్. సో SU అనేది ఏంటి, స్విచ్ యూజర్. SU అనేది ఏంటి, స్విచ్ యూజర్. ఇప్పుడు ఫస్ట్ నేను ఎలా లాగిన్ అయ్యాను, EC2 యూజర్గా లాగిన్ అయ్యాను. నేను ఎలా స్విచ్ అవుతున్నాను ఇప్పుడు, sudo సో నేను స్విచ్ అయిపోయాను, రూట్కి స్విచ్ అయ్యాను. సో నేను రూట్కి స్విచ్ అయిన తర్వాత హూ యామ్ ఐ. సో నేను రూట్. అవునా? సో నేను రూట్, అదే లాగ్ నేమ్. సో లాగ్ నేమ్ ఏంటి, నేను ఎలా లాగిన్ అయ్యాను, సర్వర్ని EC2 యూజర్గా లాగిన్ అయ్యాను. బట్ నేను ఎలా EC2 యూజర్గా లాగిన్ అయ్యి ఎక్కడ స్విచ్ అయ్యాను, రూట్కి స్విచ్ అయ్యాను. సో హూ యామ్ ఐ అంటే రూట్ వచ్చింది, ప్రజెంట్ ఏ యూజర్తో ఉన్నాడు, నువ్వు లాగిన్ అయ్యింది ఏ యూజర్తో లాగిన్ అయ్యావు. ఫర్ ఎగ్జాంపుల్ హరి అనే యూజర్తో లాగిన్ అయ్యి సో ఎక్కడికి స్విచ్ అయ్యావు, రూట్కి స్విచ్ అయ్యావు. సో రూట్కి స్విచ్ అయ్యావు. SU అంటే ఏంటంటే స్విచ్ యూజర్ ఎలా అవుతావు, సో SU-,
యూజర్ నేమ్. సింటాక్స్ ఏంటంటే యూజర్ నేమ్. నువ్వు ఎలా హరి అంటే హరి, EC2 యూజర్ అంటే EC2 యూజర్, రూట్ అంటే రూట్. సో స్విచ్ యూజర్, SU ఈజ్ నథింగ్ బట్ ఏ స్విచ్ యూజర్. సో లాగిన్ నేమ్ అంటే ఏంటంటే ఇనిషియల్లీ యూ లాగ్డ్ ఇన్ విత్ విచ్ యూజర్. నువ్వు ఎలా లాగిన్ అయ్యావు, ఫస్ట్ ఎలా లాగిన్ అయ్యావు, EC2 యూజర్గా లాగిన్ అయ్యావు. సో EC2 యూజర్గా లాగిన్ అయ్యావు. దాన్ని ఏమంటారంటే లాగ్ నేమ్ అంటారు. లాగ్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఇనిషియల్లీ యూ లాగ్డ్ ఇన్ ద విచ్ యూజర్. సో ఇనిషియల్లీ యూ లాగ్డ్ ఇన్ ద విచ్ యూజర్. EC2 యూజర్ ఏ యూజరు, నార్మల్ యూజర్ కాబట్టి వాళ్ళ యొక్క ప్రివిలేజెస్ ఏంటి, డాలర్ వస్తుంది. సో సూపర్ యూజర్, రూట్ యూజర్ ఎవరు, సూపర్ యూజర్ యొక్క ప్రివిలేజెస్ ఏంటి, సో డాలర్ ఈజ్ ద సూపర్ యూజర్ యొక్క ప్రివిలేజెస్. సో ఇఫ్ యూ వాంట్ టు come out in the EC2 root user, how you can come out by using the root user? How you can come out by using exit command or control D. Control D is the option to log out the current user. You can use exit command or you can use control plus D option. So SU అంటే switch user. So from EC2 I want to switch to root. How we can switch? sudo hyphen we can switch to root. So root కి ఎన్ని విధాలుగా స్విచ్ అవ్వచ్చు అంటే కంట్రోల్ D is for exiting. సో కంట్రోల్ D is the. సో రూట్ కి ఎలా స్విచ్ అవ్వచ్చు అంటే EC2 యూజర్ నుంచి రూట్ గా స్విచ్ అవ్వాలి. ఎలా అవ్వచ్చు, SU-root is one method. SU-root is one method. ఇక్కడ ఏం అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది, అవునా? సో ఇంకోటి ఏంటి, sudo su hyphen. సో this is one method. సో ఇంకో మెథడ్ ఏంటి, sudo SU hyphen కూడా ఒక మెథడ్. సో ఇంకో మెథడ్ ఏంటి, sudo hyphen I కొట్టినా కానీ sudo hyphen I కొట్టినా కానీ రూట్కి వెళ్ళిపోతావు. సో SU-root sudo su స్పేస్ అదే sudo అంటే ఏంటి, సూపర్ యూజర్. SU స్విచ్ యూజర్. సో sudo అంటే ఆల్రెడీ రూట్ కాబట్టి సో sudo su కొట్టగానే రూట్కి వెళ్ళిపోతుంది, లేదా SU కొట్టినా కానీ వెళ్ళిపోతుంది, ఆర్ ఎల్స్ sudo hyphen I. సో దీస్ ఆర్ ద మెథడ్స్ టు స్విచ్ టు రూట్. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, సో 1 2 3 4 మెథడ్స్ ఉన్నాయి. సో వీ కెన్ కనెక్ట్ 4 మెథడ్స్. సో పాస్వర్డ్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ రూట్ యూజర్, ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ టు హరి యూజర్, సో ఇఫ్ ద పాస్వర్డ్ ఈజ్ ఆస్కింగ్ ఆర్ నాట్. సో నువ్వు రూట్ ద్వారా ఉన్నావు, హరి అనే యూజర్కి వెళ్ళాలి, పాస్వర్డ్ అడుగుతుందా అడగదా? రూట్ నుంచి ఏ యూజర్కి స్విచ్ అయినా పాస్వర్డ్ అనేది అడగదు. ఎందుకు, రూట్ ఈజ్ ఏ సూపర్ యూజర్ కాబట్టి. సో నార్మల్ యూజర్ హరి అనేది ఏంటిది, నార్మల్ యూజర్ నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు స్విచ్ EC2 యూజర్. EC2 యూజర్కి స్విచ్ అవుదాం అనుకుంటున్నాను, కంపల్సరీ ఏమడుగుతుంది, అడుగుతుంది. అదే నేను రూట్ యూజర్గా స్విచ్ అవుదాం అనుకుంటున్నాను, ఏమడుగుతుంది, sudo hyphen I ఆప్షన్ కాబట్టి వెళ్ళొచ్చు. సో అడుగుతుందా పాస్వర్డ్ అనేది అడుగుతుంది, ఓకేనా? సో ఇదేంటిది, స్విచ్ యూజర్. SU అంటే స్విచ్ యూజర్. sudo అంటే ఏంటి, సూపర్ యూజర్ కెన్ డూ. సో రూట్ నుంచి స్విచ్ అయితే పాస్వర్డ్ అడగదు. అదే నార్మల్ యూజర్ నుంచి స్విచ్ అయితే కంపల్సరీ ఏం అడిగిద్ది, పాస్వర్డ్ అనేది అడుగుతుంది.
నార్మల్ యూజర్ వితౌట్ పాస్వర్డ్, నార్మల్ యూజర్ నుంచి వితౌట్ పాస్వర్డ్ ఏ నార్మల్ యూజర్ కెనాట్ స్విచ్ టు రూట్ ఆర్ అదర్ నార్మల్ యూజర్స్. సో నార్మల్ యూజర్ నుంచి రూట్కి కానీ సో నా అదర్ యూజర్స్కి కానీ సో కెనాట్ స్విచ్ వితౌట్ పాస్వర్డ్ కెనాట్ స్విచ్. అవునా? సో పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేస్తాం? పాస్ డబ్ల్యూడి హరి. సో పాస్ డబ్ల్యూడి హరి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేస్తాం? సో ఇక్కడ ఏంటిది హరి అని పాస్వర్డ్ డబ్ల్యూడి హరి అని ఇవ్వగానే ఇక్కడ ఏంటిది పాస్వర్డ్ ఓన్లీ రూట్ కెన్ స్పెసిఫై ద యూజర్ నేమ్. అవునా? సో ఎందుకు పాస్ డబ్ల్యూడి అనే ఏ కమాండ్? నార్మల్ యూజర్ ఓన్లీ సూపర్ యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేసి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, విఐ సూడోలో ఏమి ఇచ్చాను, సో రూట్గా నార్మల్ యూజర్ యాక్ట్ చేయాలని ఇచ్చాను. అవునా? సో రూట్గా యాక్ట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను, స్టార్టింగ్ ఏం పెట్టాలి, కమాండ్ సూడో పాస్ డబ్ల్యూడి హరి. సో కమాండ్ ఏమైంది, ఎగ్జిక్యూట్ అయిందా? సో ఎందుకు నేను ఏం చేశాను, సూడో ప్రివిలేజెస్ ఇచ్చాను. హరికి ఏ ప్రివిలేజెస్ ఇచ్చాను, సూడో ప్రివిలేజెస్. ఏ సూడో ప్రివిలేజెస్? సేమ్ లైక్ యాజ్ ఏ రూట్. సో సూడో ప్రివిలేజెస్ ఇచ్చాను కాబట్టి ఈ కమాండ్ ఏమైంది, ఎగ్జిక్యూట్ అయింది. సో కానీ ఇక్కడ ఏమడుగుతుంది, ప్రతి కమాండ్కి కూడా కంపల్సరీ ఏమడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. అవునా? పాస్వర్డ్ అడుగుతుంది. రెడ్ హ్యాట్ పాస్వర్డ్ నేను ఇచ్చాను. పాస్వర్డ్ ఇవ్వడంలో ఏం అడిగింది, న్యూ పాస్వర్డ్. సో రీటైప్ పాస్వర్డ్ అడిగింది, రెడ్ హ్యాట్. సో పాస్వర్డ్ అనేది ఏమైంది, సక్సెస్ఫుల్గా చేంజ్ అయింది. బట్ నేను ఏ యూజరు, నార్మల్ యూజరు. సో ఆ పాస్ డబ్ల్యూడి అనే కమాండ్ ఏ కమాండ్, ఎస్బిన్ కమాండ్. సో ఎస్బిన్ కమాండ్ ఎలా ఎగ్జిక్యూట్ చేసింది నార్మల్ యూజరు. సో నార్మల్ యూజర్కి నేను ఏం ప్రివిలేజెస్ ఇచ్చాను, సూడో ప్రివిలేజెస్ ఇచ్చాను. ఏ ప్రివిలేజెస్ ఇచ్చాను, సూడో ప్రివిలేజెస్ ఇచ్చాను. సూడో ప్రివిలేజెస్ ఇవ్వడం వల్ల ఏమైంది, నాకు ఆ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, సేమ్ లైక్ యాజ్ ఏ రూట్. సో నార్మల్ యూజర్కి కూడా రూట్ ప్రివిలేజెస్ ఇవ్వచ్చు. అది ఎలా, సూడో ద్వారా. సూడో ద్వారా అది ఎక్కడ ఇవ్వచ్చు, విఐ సూడో /etc sudoers అనే ఫైల్లో. సో అక్కడ ఇవ్వాలి. సో మళ్ళీ అక్కడికి వెళ్దాము. ఎగ్జిట్ రూట్కి వచ్చాను, విఐ సూడో కొట్టి నేను ఆ ఫైల్లోకి వెళ్ళి రూట్. సో ఆల్రెడీ ఉన్నాం కదా, అక్కడే ఉన్నాం కదా. సో ఇక్కడ ఏమడిగింది, నన్ను పొద్దాలు ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినా, సూడో కమాండ్ ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినా కంపల్సరీ ఏమడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. నాకు పాస్వర్డ్ అడగొద్దు. సో ఎలా అంటే నో పాస్ డబ్ల్యూడి అని ఇచ్చి షిఫ్ట్ ఇన్సర్ట్ ఏ కమాండ్ FNV వర్క్ అవుతుందా, షిఫ్ట్ ఇన్సర్ట్ కమాండ్ లేదు. సరే నో పాస్ డబ్ల్యూడి. సో ఏం చేశాను, నో పాస్వర్డ్ అనేది ఏ కమాండ్ ఇచ్చినా కానీ, నార్మల్ యూజర్కి సూడో ప్రివిలేజెస్ ఏ కమాండ్ ఇచ్చినా కానీ పాస్వర్డ్ అనేది అడగకూడదు. సో ఇప్పుడు దాకా ఏం అడిగింది, పాస్వర్డ్ అడిగింది కాబట్టి సో ఇప్పుడు ఏం అడగకూడదు, పాస్వర్డ్ అనేది అడగకూడదు. సో ఇప్పుడు మళ్ళీ సంథింగ్ లైక్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్, ఐఎమ్ స్విచ్చింగ్ టు హరి యూజర్కి వెళ్ళాను. సూడో fdisk అనే కమాండ్ అన్నాం కదా, fdisk -l కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను. పాస్వర్డ్ అడిగిందా, ఇక్కడ పాస్వర్డ్ అడగలేదు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ సూడో పాస్ డబ్ల్యూడి హరి. ఇందాక పాస్ డబ్ల్యూడి హరి అన్నప్పుడు ఏమడిగింది, ఇక్కడ ఏమడిగింది, పాస్వర్డ్ అడిగింది. సో ఇప్పుడు నేనేం చెప్పాను,
సో sudo privileges బట్ నో పాస్వర్డ్ నాకేం పాస్వర్డ్ ఏం అడగకూడదు. నేను sudo కమాండ్ ఎగ్జిక్యూట్ విత్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ sudo, సో we cannot give the password. So we cannot, so it will not asking the password. అర్థమైందా? రెడ్ హ్యాట్ సో అర్థమైందా? సో ఏ నార్మల్ యూజర్ కూడా సూపర్ యూజర్గా యాక్ట్ చేయొచ్చు. నార్మల్ యూజర్ ఆల్సో కెన్ యాక్ట్ యాజ్ ఏ సూపర్ యూజర్. So how? So if you can define in the sudoers file, if you can define in the sudoers file, so it automatically act as a super user with the help of sudo command, with the help of sudo. అర్థమైందా guys? అర్థమైందా? ఒక డౌట్, ఇప్పుడు రూట్ యూజర్ కి ఆల్ పర్మిషన్స్ ఇస్తున్నాయి కదా, ఇప్పుడు మనం అక్కడ ఏం చేసామంటే హరికి కూడా ఆల్ పర్మిషన్స్ ఇచ్చాం కదా. అవునవును. అలాంటప్పుడు దానికి రూట్ కి సూడో వాడలేదు, మనం ఇప్పుడు హరికి సూడో వాడుతున్నాం కదా, అంటే సూడో వాడుతుంది కాదా? సూడో అదే నేను అనేది. సో రూట్ అనేది ఏంటిది? రూట్ కెన్ డూ ఎనీథింగ్. అంటే మనం దీనికి కూడా పర్మిషన్ ఇచ్చాం కదా హరికి కూడా. అదే రూట్ అనేది ఏంటిదంటే, రూట్ అనే దానికి ఆల్ పర్మిషన్స్ ఉంటాయి. సో నార్మల్ యూజర్ కి ఏంటి? సో నేను పర్మిషన్ ఇస్తున్నాను. లైక్ యాజ్ ఏ పర్మిషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఏంటి? సూడో ఉపయోగించాలి. సో రూట్ లైక్ యాజ్ ఏ పర్మిషన్ ఇచ్చినప్పుడు సో కంపల్సరీ ఏముండాలి? సూడో అనేది యాడ్ చేయాలి కమాండ్. సూడో అంటే ఏంటి? సూపర్ యూజర్ కెన్ డూ సేమ్ లైక్ యాజ్ ఏ సూపర్ యూజర్ ఏం యాక్ట్ చేస్తున్నాడు, నార్మల్ యూజర్ కూడా అలానే యాక్ట్ చేయాలని. ఓకేనా? ఓకే. సో ఇప్పటి వరకు ఏం చెప్పాము మనం? ఎస్యూ అంటే ఏంటి, స్విచ్ యూజర్ అంటే ఏంటి, సూడోకి ఎలా సో పాస్వర్డ్ ఎలా ప్రొవైడ్ చేస్తాడు, సో నార్మల్ యూజర్ కూడా రూట్ యూజర్గా ఎలా యాక్ట్ చేస్తాడు, సో ఇవన్నీ మనం చూసాము. సో అలాగే యూజర్ అడ్మినిస్ట్రేషన్లో ఏం చేసాము? యూజర్ యాడ్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి, సో అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? సో హరి నుంచి రూట్లోకి వెళ్ళాలంటే ఏంటిది కమాండ్? ఎగ్జిట్ అవ్వాలంటే, సో యూజర్ లాగౌట్ అవ్వాలంటే కమాండ్ ఏంటి? ఎగ్జిట్ ఆర్ కంట్రోల్ డి కమాండ్. ఓకేనా? మీకు దాంట్లో ఇది షేర్ చేస్తాను చూడండి. సో ఆల్ యూజర్ ఐడీస్ ఆర్ జిఐడి స్టార్ట్స్ ఫ్రమ్ 1000 బై డిఫాల్ట్. ఆల్ యూజర్ యుఐడీస్ అండ్ జిఐడి స్టార్ట్స్ ఫ్రమ్ 1000 బై డిఫాల్ట్. యుఐడి జిఐడీస్ 60,000 వరకు క్రియేట్ చేయొచ్చు. సో 0 to 999 సిస్టమ్ ఇట్ సెల్ఫ్ యూజర్స్ ఫ్రమ్ 1000 to 60,000 ఆల్ జనరల్ యూజర్స్ యూజెస్. So for a user account, primary group is mandatory. So if you are not assigning any group, user himself behaves as a group. So group ni ela add chestamante group add by using the group add command to create a system group. For a user, it may be a primary or a secondary group. And all groups information available in /etc group. All groups information available in /etc group. So group ni ela add chestavu? Group add group name. So group add -g gid group name. -small g ante entidi ante స్మాల్ గ్రూప్ ఐడి ఇవ్వడానికి -g అనేది ఉపయోగిస్తాం. అలానే సో ఇక్కడ గ్రూప్ నేమ్, జిఐడి, పాస్వర్డ్, సెకండరీ గ్రూప్ మెంబర్స్ అని ఇక్కడ ఇస్తుంది. సో యూజర్ని ఎలా యాడ్ చేస్తావు? టు క్రియేట్ ఏ న్యూ యూజర్ అకౌంట్ బై యూజింగ్ యూజర్ యాడ్. సో ఆప్షన్స్ అనేవి ఏంటివి? సో ఆప్షనల్. సో నువ్వు ఇవ్వకపో. సో ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ సో యూజర్ యాడ్ యూజర్ నేమ్ అనంలోనే నీకు క్రియేట్ అయిపోతుంది బై డిఫాల్ట్గా. సో వెన్ ఎవర్ యూ క్రియేట్ ఏ యూజర్, ద యూజర్ డీటెయిల్స్ ఆర్ గోయింగ్ టు స్టోర్ అండర్ /etc password. So whenever you create a user, the user details are going to store under /etc password. So /etc password database file and users passwords are going to store. User details are going to store in the /etc password. So the user passwords are going to store under the /etc shadow.
/etc shadow. Shell is used to interact with the system. Shell is used to interact with the system to know how many shells are available. /etc cells. Cells ఏమేమి ఉన్నాయి? cat /etc cells. ఏమేమి ఉన్నాయి? మన షెల్ మనం ఉపయోగించే షెల్ ఏంటిదంటే bash. సో bash. సో బిన్ లో ఉన్న bash అనేది కూడా ఒక కమాండ్. ఇట్ ఈస్ ఎ డిఫాల్ట్ షెల్ ఫర్ ఆల్ లైనక్స్ అండ్ యూనిక్స్ యూజర్స్. సో బిన్ బ్యాష్ అనేది ఒక యూజర్ క్రియేట్ చేయగానే ఏమొస్తాడు? బిన్ బ్యాష్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికి సో బిన్ బ్యాష్ కాకుండా ఎస్బిన్ నో లాగిన్ ఇస్తే ఎస్బిన్ నో లాగిన్ ఈజ్ ఏ స్పెషల్ షెల్ విచ్ గివ్స్ నో ఇంటరాక్షన్ విత్ ద సిస్టమ్స్ జనరల్లీ ఆల్ సర్వీస్ యూజర్ అకౌంట్స్ సో 02 సో సంథింగ్ లైక్ 12999 12999 all service user accounts assigned with no login shells. సో అంటే సో బిన్ బ్యాష్ ఉంటే ఆ సెల్ అతను అనేది యూజర్ అనేది లాగిన్ అవుతాడు. సో నో లాగిన్ ఉంటే ఏం చేస్తాడంటే అతను లాగిన్ అవ్వలేడు. ఐ విల్ షో యూ హౌ యూ కెన్ సే ఇట్. సో passwd టు assign a password for a user account. ఎలా ఇస్తారు? passwd యూజర్ నేమ్. సో పాస్వర్డ్ కూడా ఏమున్నాయి? ఆప్షన్స్ ఉన్నాయి. సో పాస్వర్డ్ ఆప్షన్స్ యూజర్ నేమ్. పాస్వర్డ్కి ఏముంటుంది? ఎల్ అంటే ఏంటి? లాక్ ద పాస్వర్డ్. సంథింగ్ లైక్ సమ్వన్. సో మీరు ఎవరైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే ఏముంటారంటే సో పాస్వర్డ్ అనేది 100 daysకి ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది. పాస్వర్డ్ అనేది మన విండోస్ పాస్వర్డ్ అనేది 100 daysకి ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది. సో 100 daysకి ముందు ఏం చేస్తారు? పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. సో మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి అని పెడతారు. సో ఒకవేళ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది పాస్వర్డ్. సో పాస్వర్డ్ లాక్, అన్లాక్, పాస్వర్డ్ డిలీట్ పాస్వర్డ్, -s స్టేటస్, పాస్వర్డ్ స్టేటస్. సో ఎలా ఇవ్వచ్చు? సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే యూజర్ యాడ్ user1. సో ఆప్షన్స్ ఇచ్చినా ఇవ్వపోయినా కానీ తీసుకుంటుంది. యూజర్ యాడ్ user1 అనే ఒక యూజర్ అనేది క్రియేట్ అయింది. సో యూజర్ యాడ్ -u అంటే ఏంటి? యుఐడి నేను ఎంత ఇస్తాను? స్టార్ట్స్ ఫ్రమ్ 1000. బట్ నేను పర్టికులర్గా ఒక యుఐడి ఇద్దాం అనుకుంటున్నాను. సో 1010. సో user2కి ఏమి ఇచ్చాను? నేను 1010 అని యూజర్ యుఐడి ఇచ్చాను. సో గ్రూప్ యూజర్ యాడ్ -g అంటే ఏంటి అంటే ప్రైమరీ గ్రూప్. సో user3 అనేవాడు ఏ గ్రూప్కి ప్రైమరీ? సో హెచ్ఆర్ అనేది ప్రైమరీ. ఒకవేళ ఇక్కడ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ ప్రైమరీ గ్రూప్గా అసైన్ అవుతుంది. ప్రైమరీ గ్రూప్గా క్రియేట్ చేస్తుంది. G అంటే సెకండరీ గ్రూప్. సో యూజర్ యాడ్ G హెచ్ఆర్. ఇక్కడ ఏంటి? ఇక్కడ ప్రైమరీ user3కి ప్రైమరీ గ్రూపు, user4కి ఏంటి? సెకండరీ గ్రూపు. సో హెచ్ఆర్ అనేది ప్రైమరీ గ్రూపు, ఫైనాన్స్ అనేది సెకండరీ గ్రూప్ ఫర్ user5. సో ఆ యూజర్ యాడ్ ఎస్బిన్ నో లాగిన్ user4. అంటే యూజర్ ఏమవుతాడు? user6 అనేవాడు ఇంటరాక్ట్ అవ్వలేడు. సో సర్వర్ని ఇంటరాక్ట్ అవ్వలేడు. సో యూజర్ యాడ్ -c అంటే కామెంట్, FTP యూజర్, -sbin నో లాగిన్ user7. యూజర్ క్రియేట్ అవుతాడు బట్ లాగిన్ అవ్వలేడు. ఫీల్డ్స్ ఏంటంటే ఫీల్డ్స్ ఇన్ /etc పాస్వర్డ్. /etcలో పాస్వర్డ్ ఏమేమి ఉంటాయి? సంథింగ్ లైక్ ఫస్ట్ ఈజ్ ఇన్స్ట్రక్టర్, సెకండ్ వన్ ఈజ్ పాస్వర్డ్, థర్డ్ ఈజ్ యుఐడి, ఫోర్త్ ఈజ్ సో ఫస్ట్ ఈజ్ ఇన్స్ట్రక్టర్. సో ఇన్స్ట్రక్టర్ ఏంటిది? యూజర్ నేమ్. ఇన్స్ట్రక్టర్ ఏంటిది? ఫస్ట్ వన్ ఏంటిది? యూజర్ నేమ్. సెకండ్ వన్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ వెన్ యూజర్ లాగిన్ ఇన్. సో సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ ఉంది కాబట్టి పాస్వర్డ్ యాజ్ అన్ ఎక్స్ క్యారెక్టర్ ఇండికేట్స్ ద ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ స్టోర్డ్ ఇన్ ద /etc shadow. సో 3 ఏంటిది? యుఐడి, యూజర్ ఐడి. సో ఫోర్త్ వన్ ఏంటి? గ్రూప్ ఐడి. సో ఇదేంటిది? ఫిఫ్త్ వన్ ఏంటి? యూజర్ ఐడి ఇన్ఫో. సో ద కామెంట్ ఫీల్డ్. సో it allowed you to add extra information about the user such as a user's full name, phone number, whatever it may be. So sixth one ఏంటిది? హోమ్ డైరెక్టరీ. యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ ఎక్కడ క్రియేట్ అవుతుంది? /home something like హరి /home something like హరి ఆర్ జోసఫ్స్ ఆర్ సంథింగ్ లైక్ పూజ హోమ్ డైరెక్టరీ. సో సెవెంత్ వన్ ఏంటిదంటే షెల్. సో బిన్ బ్యాష్ ఉంటే లాగిన్ అవుతాడు, ఎస్బిన్ నో లాగిన్ ఉంటే లాగిన్ అవ్వలేడు. ఆ సర్వర్ని ఎస్బిన్ నో లాగిన్ ఉంటే లాగిన్ అవ్వలేడు, బిన్ బ్యాష్ ఉంటే లాగిన్ అవుతాడు. ఇవి ఫీల్డ్స్ అన్నమాట. ఇవి ఏంటి? ఫీల్డ్స్. ఏం ఫీల్డ్స్ అంటే ఇవి cat /something like యూజర్ యాడ్ user1 అని క్రియేట్ చేశాను. సో ఈ యొక్క ఫైల్ ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే యూజర్ ఎక్కడ ఉంటుందంటే passwdలో ఉంటుంది. passwd. సో passwdలో ఉంటుంది. ఇక్కడ ఏముంది? యూజరు, సో ఎక్స్ 101 102 హోము
bin. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇదేంటిది 1 అనేది ఏంటిది యూజర్ అన్నమాట. x అనేది ఏంటిది పాస్వర్డ్. సో 10 ఇదేంటిది ఫస్ట్ ఫీల్డ్ ఏంటిది యూజర్ నేమ్, సెకండ్ ఫీల్డ్ పాస్వర్డ్, థర్డ్ ఫీల్డ్ యుఐడి, ఫోర్త్ ఫీల్డ్ జిఐడి, ఇక్కడ కొలన్ ఉన్నాయి కదా 2 కొలన్స్, ఇది కామెంట్ మనం ఏదైనా ఇస్తే ఇక్కడ రాస్తుంది. సో ఇక్కడ ఏంటిది 6th వన్ ఏంటిది హోమ్ డైరెక్టరీ ఫర్ ద యూజర్, హోమ్ యూజర్ 1. సో బిన్ బ్యాష్ అంటే లాగిన్ అవుతున్నాడు. సో ఇక్కడ చూసారా, సో ఆల్ సిస్టమ్ యూజర్స్కి ఏముంటుందని చెప్పాను, ఎస్బిన్ నో లాగిన్ ఉంటుందని చెప్పాను. ఆల్ సిస్టమ్ యూజర్స్కి ఏముంది, సో 0 అది సంథింగ్ లైక్ 1 to 999 వరకు కూడా యూజర్స్ ఎక్కడ చూసుకున్నా కానీ ఎస్బిన్ నో లాగిన్ ఉంటుంది. ఆల్ సిస్టమ్ రిలేటెడ్ యూజర్స్ అనేవి ఎస్బిన్ నో లాగిన్ ఉంటుంది. ఎస్బిన్ నో లాగిన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ టు ఎఫ్టిపి. సో ఏమని చూపించింది, సో దిస్ అకౌంట్ ఈస్ కరెంట్లీ నాట్ అవైలబుల్. సో ఇక్కడ ఏముంది ఎఫ్టిపి యూజర్ ఉంది. ఎఫ్టిపి యూజర్ ఏ యూజర్కి ఉంది, ఎస్బిన్ నో లాగిన్ ఉంది. సో ఎస్బిన్ నో లాగిన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సో కెనాట్ ఎగ్జిక్యూట్ సంథింగ్ లైక్ SU యూజర్ 1. సో ఏమైంది, యూజర్ 1కి వచ్చిందా, సో యూజర్ 1 అయ్యాడా, బట్ ఎఫ్టిపి అయిందా, ఎఫ్టిపికి ఏముంది ఎస్బిన్ నో లాగిన్ ఉంది. సో బట్ ఇక్కడికి యూజర్కి ఏముంది బిన్ బ్యాష్ ఉంది. బిన్ బ్యాష్ అంటే షెల్ ప్రాంప్ట్. సో మనం లాగిన్ అవ్వగానే వచ్చే ప్రాంప్ట్ ఏంటి, బ్యాష్ ప్రాంప్ట్. సో బ్యాష్ ప్రాంప్ట్ అంటే సో మనకి సో యూజర్ 1 అనేవాడు లాగిన్ అవుతాడు ఎందుకు, బిన్ బ్యాష్ ఉంటే. సో యూజర్ సంథింగ్ లైక్ అపాచీ అనేవాడు లాగిన్ అవ్వలేడు ఎందుకు, ఎస్బిన్ నో లాగిన్ ఉంది కాబట్టి యూజర్ అనేవాడు లాగిన్ అవ్వలేడు. సో అర్థమైందా. సో ఫీల్డ్స్ ఇన్ ద సో షాడో పాస్వర్డ్ కూడా 1 ఏంటి ఇన్స్ట్రక్టర్, సెకండ్ వన్ ఏంటి పాస్వర్డ్, థర్డ్ 1, ఫోర్త్ 1, ఫిఫ్త్ 1, 6th 1, 7 1, 8. సో ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటిది యూజర్ నేమ్ ఇట్ ఈస్ యువర్ లాగిన్ నేమ్. పాస్వర్డ్ ఏంటి, ఇట్ యువర్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్. సో లాస్ట్ పాస్వర్డ్ చేంజ్ 3 ఏంటి, లాస్ట్ పాస్వర్డ్ చేంజ్, ఎప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసావు, లాస్ట్ పాస్వర్డ్ చేంజ్. సో డేస్ సిన్స్ Jan 1, 1970 దట్ పాస్వర్డ్ వాజ్ లాస్ట్ చేంజ్డ్. Jan 1, 1970 దట్ పాస్వర్డ్ వాజ్ ఎప్పుడు చేంజ్ అయింది, లాస్ట్ పాస్వర్డ్ చేంజ్ ఏంటిది. థర్డ్ వన్ ఏంటి పాస్వర్డ్ చేంజ్. ఫోర్త్ వన్ ఏంటి ద మినిమం నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ బిట్వీన్ పాస్వర్డ్ చేంజ్. మనకి ఎన్ని రోజులకి పాస్వర్డ్ చేంజ్ అవ్వాలి, 100 daysకి. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ పాస్వర్డ్ వ్యాలిడ్, ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో వార్నింగ్ సంథింగ్ లైక్ 100 daysకి మనం పాస్వర్డ్ ఎక్స్పైరీస్ అని పెట్టాం. వార్నింగ్ ఎప్పటి నుంచి పెట్టామంటే సంథింగ్ లైక్ 95th day నుంచి వార్నింగ్ అని పెట్టాం. సో 95th day నుంచి వార్నింగ్ ఏమని పంపించింది, సో ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ అని 95, 96, 97, 98, 99, 100 days వరకు కూడా వార్నింగ్ అనేది ప్రతిరోజు కూడా మనకి పాస్వర్డ్ చేంజ్. సో యువర్ పాస్వర్డ్ చేంజ్ లెఫ్ట్ ఈజ్ 3 days, యువర్ పాస్వర్డ్ చేంజ్ లెఫ్ట్ ఈజ్ 4 days, యువర్ పాస్వర్డ్ చేంజ్ లెఫ్ట్ ఈజ్ 2 days అలా చూపిస్తుంది అనమాట. సో వార్నింగ్ అంటే ఏంటి, సో మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇన్యాక్టివ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ పాస్వర్డ్ ఎక్స్పైర్స్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ ఏ కాంట్రాక్టర్ ఈస్ జాయిన్డ్ ఇన్ అవర్ కంపెనీ, సో సంథింగ్ లైక్ ద కాంట్రాక్ట్ పీరియడ్ ఈస్ 365 days. సో ఆఫ్టర్ 365 days, the user will be in the inactive state. లోకి వెళ్ళిపోవాలి. ద యూజర్ ఏ స్టేట్ లోకి వెళ్ళిపోవాలి, ఇన్యాక్టివ్ స్టేట్ లోకి వెళ్ళి ద నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ పాస్వర్డ్ ఎక్స్పైర్స్ దట్ అకౌంట్ ఈస్ డిజేబుల్డ్. సో పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయిందంటే అకౌంట్ అనేది డిజేబుల్ అయిపోతుంది. ఎక్స్పైర్ సో డేస్ సిన్స్ Jan 70 దట్ అకౌంట్ ఈస్ డిజేబుల్డ్. సో an absolute date specifying when the login may no longer be used. అంటే 100 daysకి ఎక్స్పైర్ అవ్వాలి పాస్వర్డ్ అని. సో యూజర్ మోడ్, సో ఏదైనా మాడిఫై చేయాలి. యూజర్ యాడ్ అనేది యూజర్ క్రియేషన్. యూజర్ మోడ్ అంటే ఏంటి, టు మాడిఫై యూజర్ అకౌంట్ ప్రాపర్టీస్ వితౌట్ డిలీటింగ్ ద యూజర్ అకౌంట్. సో నేను ఏం చేశానంటే గ్రూప్ యాడ్ ఇవన్నీ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో నేను యూజర్ క్రియేట్ చేశాను, యూజర్ డిలీట్ చేయకుండా యూజర్ని మాడిఫై చేయొచ్చు. సో యూజర్ని ఏం చేయొచ్చు, సో మాడిఫై చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆప్షన్స్. అలాగనే యూజర్ని డిలీట్ చేయాలి. యూజర్ క్రియేటెడ్ యూజర్ని డిలీట్ చేయాలి. యూజర్ని ఎలా డిలీట్ చేస్తాం, సో యూజర్ డెల్ అనే కమాండ్ ద్వారా యూ కెన్ డిలీట్ ద యూజర్. అలాగనే చేజ్ అనేది ఉంటుంది అనమాట. చేజ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్, చేజ్. సో ఐ విల్ షో యూ అండ్ టుమారో, రేపు చూపిస్తానులేండి. అంటే రేపు కొంచెం ప్రాక్టికల్ చూపించి, ప్రతిదానికి ప్రాక్టికల్ చూపించి రేపు
సో వైండ్ అప్ చేస్తాను. ఓకేనా గైస్? ఓకే.